హలో అండి, నేను డాక్టర్ నైని, కన్సల్టెంట్ ఎట్ 49 ఫర్టిలిటీ సెంటర్, కరీంనగర్ బ్రాంచ్. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు చాలామంది దీంట్లో సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది, మేము ఇంత పెద్ద ప్రాసెస్ చేయించుకున్నప్పుడు మనకి ఖచ్చితంగా 100% సక్సెస్ అవుతుందా అని చెప్పి అడుగుతుంటారండి. అయితే మనకి ఐవీఎఫ్ ప్రాసెస్లో సక్సెస్ రేట్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఎలా, అండ్ సక్సెస్ రేట్ అనేది ఏ అంశాలపైన ఆధారపడుతుంది అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో బేసిక్గా మనము ఫర్టిలిటీకి సంబంధించిన ఇష్యూస్తో వచ్చినప్పుడు చిన్న ట్రీట్మెంట్స్ ట్రై చేసినా లేదంటే అవ్వనప్పుడు మనం ఐవీఎఫ్ ప్రాసెస్ వెళ్ళాల్సి వస్తుంది. సో ఐవీఎఫ్ ప్రాసెస్లో మనకి సక్సెస్ రేట్ అనేది మెయిన్గా కొన్ని రీజన్స్ పైన ఉంటుందన్నమాట. అంటే మెయిన్గా దీన్ని మనం ఒక 3-4 రీజన్స్ డివైడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే పేషెంట్కి సంబంధించిన ఫ్యాక్టర్స్, సెకండ్ ఏంటంటే లైఫ్ స్టైల్కి సంబంధించిన ఫ్యాక్టర్స్, థర్డ్ ఏంటంటే మనం ట్రీట్మెంట్కి సంబంధించిన ఫ్యాక్టర్స్, ఫోర్త్ ఏంటంటే మనం ప్రాసెస్ చేయించుకునే హాస్పిటల్ ల్యాబ్ కండిషన్స్. వీటన్నిటిపైన కూడా మన సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది. సో ముందుగా ఫస్ట్ మన పేషెంట్ సంబంధించిన ఫ్యాక్టర్స్ని గమనించుకున్నట్టయితే దీంట్లో మనకి ఆడవారి యొక్క ఏజ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నట్టు. ఇది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అయితే ఇప్పుడు ఎవరైతే లేడీస్ 35 ఇయర్స్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళలో లెస్ దెన్ 35 ఇయర్స్ ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తే సక్సెస్ రేట్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. ఎందుకు మరి అని అంటే ఈ ఏజ్ పెరిగిన కొద్దీ ఏమవుతుంది అంటే ఎగ్ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది అన్నట్టు. సో మెయిన్గా మనకి సక్సెస్ అనేది ఎగ్ ఒక క్వాలిటీ పైన, తర్వాత మేల్ స్పర్మ్ క్వాలిటీ పైన, తర్వాత ఎగ్ అండ్ స్పర్మ్ కలిసిన తర్వాత ఫర్టిలైజేషన్ అయిన తర్వాత మనకి ఎంబ్రియో అనేది తయారవుతుంది. సో ఆ తయారైన ఎంబ్రియో క్వాలిటీ ఎట్లుంది అనే దానిపైన, తర్వాత మనం ఈ ఎంబ్రియోని మనం యూట్రస్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఆ లైనింగ్ అనేది ఎట్లా ఉంది, ఆ యూట్రైన్ లైనింగ్ పైన, వీటన్నిటిపైన కూడా మనకి సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది అన్నట్టు. సో దీంతో పాటుగా ఆ లేడీ అంటే ప్రీవియస్గా ప్రెగ్నెన్సీస్ వచ్చాయా, మిస్క్యారేజ్ అయిందా, ప్రీవియస్ రీప్రొడక్టివ్ హిస్టరీ పైన కూడా మనకి సక్సెస్ రేట్ ఆధారపడి ఉంటుంది అన్నట్టు. ఇకపోతే లైఫ్ స్టైల్కి సంబంధించిన ఫ్యాక్టర్స్ని గమనిస్తే వాళ్ళ హెల్త్ కండిషన్ పైన, వాళ్ళు తీసుకునే ఆహార పదార్థాలు అండ్ వాళ్ళ అలవాట్ల పైన, అంటే స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, ఇలాంటి ఏమన్నా డ్రగ్స్ ఇంటేక్ అట్లాంటివి ఏమన్నా అలవాట్లు ఉన్నాయా, వాళ్ళ వెయిట్ అంటే ఓవర్ వెయిట్ ఉన్నారా, వీటన్నిటిపైన కూడా మన సక్సెస్ రేట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇకపోతే మన ట్రీట్మెంట్ ఫ్యాక్టర్స్ విషయానికి వస్తే, అంటే మీకు ఏ రకమైన ప్రాబ్లం ఉంది, ఎలాంటి ఇష్యూస్తో మీరు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది అన్న దానిపైన ఈ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అనేది మీ డాక్టర్ డిసైడ్ చేస్తారు. సో మీకు ఎలాంటి ప్రోటోకాల్ యూస్ చేస్తున్నారు, ఏ రకమైన ఇంజెక్షన్స్ ఇస్తున్నారు, ఇంజెక్షన్స్ యొక్క క్వాలిటీ ఎట్లా ఉంది, మీరు టైం ప్రకారం ఇంజెక్షన్స్ అనేది తీసుకుంటున్నారా లేదా, అండ్ మీరు ఇంజెక్షన్స్ తీసుకునేటప్పుడు దాని కోల్డ్ చైన్ అంటే టెంపరేచర్ అది కరెక్ట్గా మెయింటైన్ అవుతుందా. కొంతమంది ఏంటంటే ఇంజెక్షన్స్ హాస్పిటల్లో కాకుండా ఇంటికి తీసుకెళ్ళి తీసుకోవడం జరుగుతుంది. సో అలా తీసుకెళ్ళినప్పుడు ఆ డ్రగ్ యొక్క టెంపరేచర్ అనేది మెయింటైన్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. తర్వాత టైం ప్రకారం ఆ ఇంజెక్షన్స్ తీసుకోవడం, లేదా ముఖ్యంగా ఒక ఎగ్ పికప్ చేసే ముందు మనము ఒక ట్రిగ్గర్ ఇంజెక్షన్ అనేది ఇస్తామన్నమాట. సో ఆ ఇంజెక్షన్ అనేది కరెక్ట్ టైంకి తీసుకున్నారా లేదా, ఇవన్నీ కూడా మన సక్సెస్ పైన ఎఫెక్ట్ ఉంటుంది అన్నట్టు. ఇంకా లాస్ట్ విషయానికి వస్తే ల్యాబ్ కండిషన్స్, అంటే మీరు ట్రీట్మెంట్ చేయించుకునే సెంటర్లో ల్యాబ్ మెయింటెనెన్స్ ఎట్లా ఉంది, ల్యాబ్ కల్చర్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి, అక్కడ క్లినీషియన్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఆ తర్వాత మీరు ఆ ఎంబ్రియాలజిస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఆ ల్యాబ్ మెయింటెనెన్స్ అంతా, ఎయిర్ క్వాలిటీ, ఎయిర్ కంట్రోల్ అంతా కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా మనకి మేజర్ రోల్ ప్లే చేస్తాయి అన్నట్టు. సో పేషెంట్ ఫ్యాక్టర్స్, ల్యాబ్ ఫ్యాక్టర్స్, ట్రీట్మెంట్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ కలుపుకుంటేనే సక్సెస్ రేట్ పైన మనకి బెస్ట్ సక్సెస్, అంటే అన్ని పారామీటర్స్ని మనం ఆప్టిమైజ్ చేసుకుంటేనే మంచి సక్సెస్ రేట్ని ఇవ్వగలం అనమాట. సో ఎంత మంచిగా, ఎంత బెస్ట్ కండిషన్స్లో మనం చేసినా కానీ 1 సైకిల్లో మనకి సక్సెస్ రేట్ అనేది 35 to 40% ఉంటుంది. సో మనం ఎప్పుడైనా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు, అంటే ఒకసారి కంటే ఎక్కువసార్లు కూడా ఈ ప్రాసెస్ చేయించుకోవాల్సిన అవసరం ఉండొచ్చు అనేది కూడా గమనించుకోవాలన్నమాట. సో మీ విషయంలో మీ సక్సెస్ రేట్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మీ డాక్టర్తో కన్సల్ట్ చేసి మీరు ఆ విధంగా మీరు ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ.